రాజేష్ అండి ఊరుకోరా అని చెప్తాడు. ఆ మాటకి బాలు అండి రెండోది లాటరీ తగినప్పుడు తీసుకుంటాను లేరా అని చెప్తాడు. ఆ మాటకి రాజేష్ ఉండి ఈ రెండిట్లోని ఏదైనా సెలెక్ట్ చేయని చెప్తాడు. ఆ మాటకి బాలు ఉండి నాకు తెలియట్లేదురా ఉండు మీనాకు ఫోన్ చేస్తాను వచ్చి తనే సెలెక్ట్ చేస్తుందని చెప్పి మీనాకి ఫోన్ చేస్తూ ఉంటాడు బాలు. అక్కడున్న మీనా ఉండి పూలు కొనడానికి బయటికి వెళుతూ ఉంటుంది. అదే టైంకి ఫోన్ బాలు చేసి ఉంటాడు. అక్కడున్న మీనా ఫోన్ తీసి హలో అని అంటాడు. అక్కడున్న బాలు ఉండి ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఆ మాటకి మీనా ఉండి మా అత్తగారి ఇంట్లో ఉన్నాను అని చెప్తాడు. అక్కడున్న బాలు ఉండి మీ ఆయన రమ్మంటున్నాడు వెంటనే బయలుదేరు అని చెప్తుంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఎక్కడికి నేను పూలు కొనడానికి వెళ్తున్నానని చెప్తున్నాను. అక్కడున్న బాలు ఉండి నేను కారు కొనడానికి వచ్చానని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఏంటి బాలు ఉండి కారు బీర్ కాదు అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి ఎక్కడ అని అడుగుతుంది. ఆ మాటకి బాలు ఉండి పూలమ్మ చోట అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి అబ్బా మీరు ఎక్కడున్నారో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి బాలు ఉండి మేము ఫస్ట్కి తీసుకోలేదు కారు అక్కడే ఉన్నాను షోరూంలో నువ్వే సెలెక్ట్ చేయాలని ఆ కారు కోరుకుంటూ ఉంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి మీ కారు కూతురు బాగున్నాయి ఇప్పుడే వస్తున్నానని చెప్తూ ఉంటుంది. అక్కడున్న కామాక్షి నుండి సోఫా పైన కూర్చొని టీ తాగుతూ ఉంటుంది. అక్కడికి ప్రభావతి కోపంతో వచ్చి హ్యాండ్ బ్యాగ్ సోఫా పైన పరేస్తుంది కోపంతో. అక్కడున్న కామాక్షి నుండి ఏం వదిన ఏం జరిగింది నిప్పులు కక్కుకుంటూ వస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతుంటుంది. అమ్మడికి ప్రభావుతుండి నాకు వచ్చే కోపానికి వాళ్ళిద్దరి మీద పీక మీద కాలేసి తొక్కాలనిపిస్తుంది అని చెప్తుండే. అనుకున్న కామాక్షి నుండి మళ్ళీ అన్నయ్య దగ్గర గొడవ పడ్డావా అని అడుగుతుంటుంది. ఆ మాటకి ప్రభావతుండి అసలు ఆయన నా దగ్గర మాట్లాడితేనే కదా ఆయన దగ్గర గొడవ పడడానికి ఇంట్లో నేను ఇలా వెళ్తే అతను అలా వెళ్తున్నాడు నా ఫేస్ కూడా చూడట్లేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి కామాక్షి నుండి భార్య భర్త మధ్యలోన ఇవన్నీ సహజమే వదిన అన్నీ సర్దుకొని పోవాలి. అప్పుడప్పుడు మీ రంగారావు అన్నయ్య కూడా నా దగ్గర అలానే ఉంటాడు. తర్వాత అతనే వచ్చి నా దగ్గర మాట్లాడతాడు బాధపడుకో సత్యంగారు అన్నయ్య నీ దగ్గర మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండాలిలే అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతుండి నాకు అది సమస్య కాదు కామాక్షి నాకు ఒక కోడలు వచ్చింది కదా అని అంటుంది. కామాక్షి నుండి ఇంకెవరు మీనేనా ఇంకా మీనా పేరు తీయలేదా అనుకున్నాను తీసావా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతుండి మీనా కాదు నా ఆఖరి కోడలు ఉంది కదా రవిని ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చింది కదా ఆ డబ్బుడమ్మా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి చిచ్చి చిచ్చి అది కాదు నేనేంటి ఆ బాళ్ళగాళ్ళలాగా మాట్లాడుతున్నానండి అని చెప్తుంది. ఆ మాటకి కామాక్షి నుండి ఆహా అర్థమైంది ఆ శృతిగా అని అంటుంది. ఆ మాటకి ప్రభావతుండి అవును అని అంటుంది. ఆ మాటకి కామాక్షి నుండి దాని దగ్గర సమస్య ఏంటి తను డబ్బున్న దగ్గర నుంచి వచ్చిందని శృతిని నెత్తి మీద పెట్టుకుని ఊరిగేవు కదా అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతుండి నేను మాత్రం దానిపైన అంత ప్రేమ చూపిస్తున్నాను కానీ తనకు నా పైన ఏ మాత్రం ప్రేమ లేదు అని చెప్తుంది. ఆ మాటకి కామాక్షి నుండి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నీ కాళ్ళకి దండ పెట్టుకొని రోజు ఆశీర్వాదం తీసుకోవాలా అని అడుగుతుంటుంది. ఆ మాటకి ప్రభావతుండి నాకు అంత అదృష్టమైన అది నాకు ఎన్ని మాటలు అన్నిందో తెలుసా ఇన్ని రోజులు ఆ బాలో ఒకటే నన్ను ఏదో ఒకటి మాట అంటాడా అనుకున్నాను. ఇప్పుడు శృతి కూడా వచ్చింది మాట్లాడుతుంది. ఇప్పుడు శృతి బాలో ఇద్దరు కలిపి నన్ను మాట్లాడుతున్నారు. అక్కడున్న కామాక్షి నుండి శృతి మనసులో ఏమో దాచుకోదు ముక్కుసూటిగా మాట్లాడుతుంటుందని నీకు తెలీదా వదినా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతుండి తనని మనస్పతం అది అని నాకు తెలుసు అది కాదు కామాక్షి తన మనసులో పూచికూర్చు మాటలు మాట్లాడిస్తే నేను ఊరికి చూస్తూ కూర్చోగా ఇప్పుడు డైరెక్టే వచ్చి ఇప్పుడు పూల కొట్టు దానికి నిన్ను క్షమాపణ చెప్పమని చెప్తుంది. నేను ఏదైనా మాట్లాడితే నాకే ఎదురు చెప్తుంది. ఇంట్లో రవి గారిని ఒక పనులాగా చూస్తుంది. తన ప్రవర్తన నాకు ఏమాత్రం నాకు నచ్చట్లేదు. కామాక్షి నుండి డబ్బున్న అమ్మాయి కదా వదిన అలానే ఉంటుందిలే అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతుండి అందుకే అని అది ఏం మాట్లాడితే ఊరుకుండా వాళ్ళని తన ఒకటేనా కోటీశ్వరులు నా పెద్ద కోడలు కూడా ఉంది. వాళ్ళ ఆయన మలేషియాలో కోట్లు వెనక్కి వేశాడు. వాళ్ళకు నా ఆశలు చెప్తే ఆ శృతి కళ్ళు తిరిగి పడిపోయిస్తుంది. రోహిణి మాత్రం నా దగ్గర డబ్బున్న ఆవిడలాగా ప్రయత్నించిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి కామాక్షి నుండి నేను చూసి తీసుకుని వచ్చిన అమ్మాయి కదా రోహిణి విషయంలో నువ్వు చాలా అదృష్టవంతు వదినా అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతుండి తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను శృతితో చాలా ప్రేమతో ఉంటూ చాలా పెద్ద తప్పు చేశాను నేను అందరత్తర్లాగే తనతో కూడా నేను కూడా అలానే ఉండాల్సింది
అప్పుడు తెలిసేది నేనంటే ఏంటో అని చెప్తుంది. ఆ మాటకి కామాక్షి నుండి నువ్వేం చేసావు? డబ్బున్న అమ్మాయిని వెనకేసుకొని వచ్చావు. తన బుద్ధి నచ్చట్లేదని నా దగ్గర వచ్చి బాధపడుతున్నావు అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతుండి డబ్బుంటే అది ఏమైనా ఒక్క రూపాయి అయినా ఇస్తుందే. ఈ రోహిణి చూడు, నెల నెల నాకు 5,000 ఇస్తుంది. రోహిణి మా మంచి కోడలు. ఆ శృతి వల్ల నాకు ఒక్క రూపాయి లాభం లేదు. రాను రాను నా శృతి పైన నాకు విసుగుస్తూ ఉంది. నాకు దాని సంగతి నేను చెప్తానప్పుడు అని చెప్తుండే. ఆ మాటకి కామాక్షి నుండి ఏం చేయాలని అనుకుంటున్నావు ఏంటి అని అడుగుతుంటుంది. ఆ మాటకి ప్రభావతుండి ఇంట్లో గొడవలన్నీ సర్దుముట్టాక శృతిని ఎక్కడి నుంచెలా అక్కడ ఉంచుతానని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి కామాక్షి నుండి ఓహో, ఈ గొడవలు సర్దుమునగాలంటే నేను నీకు ఒక పరిష్కారం చెప్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతుండి ఏంటది అని అడుగుతుంటుంది. ఆ మాటకి కామాక్షి నుండి స్వామీజీ దగ్గర వెళదాము. ఇప్పుడు అంత జరిగిందంతా స్వామీజీకి చెప్దాం. ఏదైనా మంత్రం వేసి ఇస్తాడు. ఒక నిమ్మకాయ అది తీసుకొని వచ్చి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టి నీ సమస్యలన్నీ తీరిపోయాడు సరే అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతుండి చిరకు తెచ్చుకొని నువ్వు ఉండు కామాక్షి, ఆ మనోజుగాడు చేసిన పనికి నేను సమస్యలో పడకూడదని నేను నీ దగ్గరకు వస్తే నువ్వు ఆ స్వామీజీ దగ్గర పిలుచుకోబెళ్ళి నన్ను పూర్తిగా సమస్యలో పడిపోయినావు. నువ్వు కామాక్షి నుండి ఏదైనా మంచి జరిగితే నేను గుర్తుకు రాను, కానీ ఏదైనా చెడు మాత్రం జరిగితే నేను బాగానే గుర్తుకొస్తాను కదా అని చెప్తుంది. ఆ మాటకి ప్రభావతుండి సోఫా పైన కూర్చొని ఏటలో కామాక్షి, నాకు మనసు ఏం బాగోలేదు. నాకు ఆయన నా దగ్గర మాట్లాడేది మాడినేషన్ నుంచి నేను ఎవరి దగ్గర మాట్లాడడం నాకు అవ్వట్లేదు. ముందుగా శృతుల్లో దారిలో పెట్టారు, ఆ తర్వాత అందరూ దారిలోకి వస్తారని చెప్తుంది. కామాక్షి నుండి సరే సరే నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తానని చెప్తుంది. అక్కడ ప్రభావతుండి సరే వెళ్ళి తీసుకోరా, నాకు తల పగిలిపోతుంది అని చెప్తుంది. అక్కడి నుంచి కామాక్షి నుండి వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది. అక్కడున్న బాలో ఉండి కారు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అక్కడున్న రాజేష్ అన్న ఉండి ఏంట్రా గుడి చుట్టూ తిరిగినట్లు కారు చుట్టూ తిరుగుతుంటా ఏంటి, మీనా వచ్చి సెలెక్ట్ చేస్తుందిలే అని చెప్తాడు. ఆ మాటకి బాలు ఉండి పెళ్లి చూపులో ఇద్దరు అమ్మాయిలను కూర్చోపెట్టినట్లు రెండు నచ్చయ్యరా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రాజేష్ అన్నయ్య ఉండి అంటే ఇద్దరు అమ్మాయిని పెళ్లి చూసుకోవు కదా, ఏమన్నా ఒక్కరిని పెళ్లి చూసుకుంటావు కదా, నువ్వు కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేయి, నీకు యాది నచ్చిందిరా అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న బాలవుడి నాకు ముందుదే ఫస్ట్దే నచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి రాజేష్ అనే ఉండి మరి మీనా ఏమంటుందని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి కంపల్సరీ రెండోదో నచ్చుతుంది అని చెప్తూ ఉంటుంది. నేను ఏది సెలెక్ట్ చేస్తే అది రివర్స్ సెలెక్ట్ చేస్తాను, నువ్వే చూడని చెప్తుంటావు. ఆ మాటకి మీనా ఏమండి అని పిలుచుకొని వస్తూ ఉంటుంది. కార్లు ఎక్కడండి అని అడుగుతుంటాడు. అక్కడున్న బాలు ఉండి ఇవి రెండు బర్రెలా, అవి కార్లే కదా అని అంటాడు. అక్కడున్న మీనా ఉండి అబ్బా మీరు సెలెక్ట్ చేసిన కార్లు ఎక్కడ అని అడుగుతున్నానని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఉండి నేను ఇద్దరు అందమైన అమ్మాయిలని చూశానని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి అని అంటాడు. ఆ మాటకి రాజేష్ అనే ఉండి నవ్వుతూ ఉంటాడు. అక్కడున్న రాజేష్ అనే ఉండి మీనాకి వీడికి రెండు కార్లు నచ్చాయమ్మా, నీకు ఏది నచ్చిందో చెప్పు అని చెప్తుంటాడు. అక్కడున్న మీనా ఉండి ఫస్ట్ కార్ దగ్గర వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆమెకి వెనకల కారు వెళ్ళి చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి చూడరా నాకు నచ్చింది తనకు నచ్చదని చెప్తాడు. అక్కడున్న రాజేష్ అనే నవ్వుతాడు. అక్కడున్న మీనా ఉండి నాకు రెండో కారు నచ్చింది నేను చెప్తుంది. ఆ మాటకి బాలు ఉండి నేను చెప్పాను కదా నేను ఏదైనా నచ్చితే తను ఇంకొకటి నచ్చుతుందని, నేను అప్పుడే చెప్పాను కదా అని చెప్తాను. ఆ మాటకి మీనా ఉండి అదేంటి లేదు నిజంగా రెండు కార్లు బాగున్నాయి, సరే ఇప్పుడు వెళదాం పదండి అని చెప్తుంది. అక్కడున్న బాలు ఉండి బాగున్నాయని చెప్పి వెళదామంటావేంటి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి బాగుండదు అని చెప్తుంది. ఇది బాగుండదు అని అడుగుతున్నా. ఆ మాటకి మీనా ఉండి ఇప్పుడు కారు కొనడం బాగుండదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజేష్ అన్నయ్య ఉండి రెండో కారు కొనడం ఆలోచన నీదే అంట కదమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఆలోచన నాదే అన్నయ్య, ఇప్పుడు కారు కొంటే ఇంట్లోన యుద్ధమే జరుగుతుంది అని చెప్తుంటుంది. ఆ మాటకి బాలు ఉండి ఎందుకు అని అడుగుతాడు. ఆ మాటకి మీనా ఉండి ఇంట్లోన మావయ్య అత్తయ్య మాట్లాడుకోవట్లేదు కదా అని చెప్తుంది. ఆ మాటకి బాలు ఉండి దానికి నేనేం చేస్తాను, ఈ కారం చేస్తుంది అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి ఈ టైంలో మేము కారు తీసుకొని ఇంటికి తీసుకువెళితే అత్తయ్య నా బతుకు మీద భరతనాట్యం చేస్తుంది. అది బాలు ఉండి నేను మా నాన్నకు అడిగాను కదా నీ పని నువ్వు చూసుకోరా అని చెప్పాడు, నువ్వు వెళ్ళి మా అమ్మ దగ్గర మాట్లాడావా అని అడుగుతుంటావు. ఆ మాటకి మీనా ఉండి నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు, ముగ్గురు కోడలు కలిపి వెళ్ళామని చెప్తుంది. ఆ మాటకి బాలు ఉండి కోడి తరమింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి
ఇంచుమించు అదే కొంచెం బాగానే తిట్టింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి బాలు ఉండి బాగా అయింది అని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి ఏంటంటే అలా అంటారేంటి అని అడుగుతుంటుంది. ఆ మాటకి బాలు ఉండి ఇంకేమంటారేంటి, నేను కారు అమ్మేందుకోసము ఓనర్ నాకు 2000 డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు కొంటే తక్కువ రేటుకి వస్తుంది అని చెప్తుంటాడు. ఆ మాటకి మీనా ఉండి మేము 2 కార్లు కొంటే కూడా దాంట్లో అత్తయ్య మావయ్య కూర్చుంటారా, వేరుగా కూర్చుంటారు. ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగినా కూడా మాకు ఏం సంబంధం లేనట్టు కారు కొని సంబరంగా చూపించగలమా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి రాజేష్ అన్నయ్య ఉండి మీనా చెప్పేది కూడా నిజమే కదా, కొత్త కారు కొంటే అందరూ సంతోషపడాలి కానీ దానివల్ల ఇంకో గొడవ పుట్టకూడదు కదా అని చెప్తుంటాడు. ఆ మాటకి బాలు ఉండి ఆ మనోజ్ గాడు షాపింగ్కి వెళ్ళి బిజినెస్ చేస్తున్నాడు కదా అని చెప్తుంటాడు. ఆ మాటకి రాజేష్ అన్నయ్య ఉండి నువ్వు ఇంకా వాళ్ళని మనుషుల్లాగా చూస్తున్నావా, మీనా నగలు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టినప్పుడు నేను జవనాబాద్లో తీసి పారేసాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి వాళ్ళు ఎలా ఉన్నా నడిచిపోతుందండి, మేము సంతోషంగా ఉన్నా కావాలని అత్తయ్యని రెచ్చగొడుతున్నామని అంటారు కూడా. అత్తయ్య మావయ్య దగ్గర ఎంతకాలం వరకు మాట్లాడుకుని ఉంటారో చూద్దామండి అని చెప్తుంటారు. ఆ మాటకి బాలు ఉండి అలా ఉన్నంతకాలం మా నాన్న చాలా సంతోషంగా ఉంటాడని చెప్తాడు. ఆ మాటకి మీనా ఉండి బాలు వైపాలని చూస్తూ ఉంటుంది. సుశీలమ్మ ఉండి సత్యం గారిని ప్రభావతి కలపడానికి, ప్రభావతికి మనోజ్ గారు తప్పు చేసడానికి కప్పుపుచ్చడానికి నువ్వు ఇంకో తప్పు చేసి దొరికిపోయి అందరి ముందు అవమానం పాలయ్యి ఏమైనా బాగుందా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి ఏం మాట్లాడకుండా అలానే వింటూ ఉంటుంది. ఏ సత్యం ఏ ప్రభా ఇద్దరు మాట్లాడుకుని ఒక రాజీకి రండి అని చెప్తుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి అమ్మ నీకు మీనకు క్షమాపణ చెప్పు అని చెప్తుంటుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి సత్యం వైపు అలాని చూస్తూ ఉంటుంది. అక్కడ మీనా బాలు ఉండి వాళ్ళ అత్తయ్య వైపు అలాని ఆశ్చర్యమయ్యి చూస్తూ ఉంటుంది. ప్రభావతి ఉండి నేను దానికి చెప్పడం నా వల్ల కాదు అని చెప్తుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి ఇంత జరిగినా కూడా తన అహంకారం తగ్గలేదు, అది మీనా మీద దాని పుట్టిన మీద నింద మోపేందుకోసము క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి సత్యం వైపు అలాని చూస్తుంటుంది. అక్కడున్న మీనా బాలు కూడా ప్రభావతి వైపు అలాని చూస్తుంటారు. అక్కడున్న అందరూ కూడా ప్రభావతి వైపు చూస్తుంటారు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.